హలో, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ అపార కృపాచరణములకు మా ప్రణామములు నాయన. ఈ విశాఖపట్నం ప్రాంతంలోని మీ కుమారుని ద్వారా మీరు నడిపిస్తున్న ఈ సంఘానికి, ఈ సంఘ సభ్యులకి, ఈ సంఘము నడుమ వాక్యం చెప్పే అవకాశాన్ని కల్పించినందుకు మా శిరస్సు వచ్చి మా మనఃపూర్వక కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కొన్ని విలువైన విషయాలను మీ బిడ్డలకు బోధించులాగున తగిన బుద్ధిని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. వినుచున్న మీ పిల్లలు తాము బధిరులై ఉండక వాక్యాన్ని చక్కగా ఆలకించి, మా జీవితాల్లో ఒకవేళ మీకు ఆయాసకరమైన బ్రతుకులు బ్రతుకుతున్న ఎడల అట్టి వాటిని మానుకొని మీకోసం యథార్థంగా బ్రతికే గొప్ప బ్రతుకును మా అందరికీ అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభులు వారి పుణ్యనామంలో అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. అమ్మాయి, చాలా సంతోషం ప్రియులారా. ముందుగా చిన్నవాడనైనా నన్ను ప్రేమించి నాకు ఇంత చక్కని మహా ఉన్నతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఆత్మీయ తండ్రి గారికి, అటువలే వయస్సుతో నిమిత్తం లేకుండా యవనస్తులందరినీ ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ ముందుకు సాగమని భుజం నెడుతున్న, ఎందరో యవనస్తులకి దారి చూపుతున్న మన అన్నయ్య ప్రసన్న గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకొనిచున్నాను. అటువలే విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభునామంలో నా ప్రత్యేక శుభాలు. సంతోషం ప్రియులరా. మరి ఇది రెండవసారి మీ ఎదుట నేను ఈ విధంగా అవకాశాన్ని పొందుకోవటం దేవుని ద్వారా. దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ ఆఫ్ యూ. సంతోషం. మరి ఈరోజు కూడా ఒక మంచి అంశాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు కొద్దిగా ఎందుకో నాకు హమ్మింగ్ వస్తున్నట్టు, రీసౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా తమ్ముళ్ళు కొద్దిగా కరెక్ట్ చేయగలరని కోరుకుంటున్నా. దేవుడు ఎలాంటి వాడో, ఆయన చెడు పట్ల ఎలా వ్యవహరిస్తాడో, మారితే ఎలా వ్యవహరిస్తాడో, ఆయన కనికర వైఖరి ఎట్టిదో, ఆయన కఠిన వైఖరి ఎట్టిదో ఒక వ్యక్తి జీవితంలో నుంచి మనకున్న 50 నిమిషాలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు, కొన్ని విషయాల్లో చాలా మొండివాడు కూడా. ఒక వ్యక్తి మారతానంటే ఎంత దూరమైనా వెళ్తాడు. వాడి కోసం చరిత్రను ఎటు నుంచి ఎటైనా తిప్పేయగలడు. ఒకడు మారతాను అని అంటే, ఒకడు మారను అని మొండికేస్తే వాడి ముక్కు పిండి వాడి పాపానికి తగిన మూల్యాన్ని వసూలు చేసే సమర్థుడు కూడా మన దేవుడు. ఈ విలువ చాలా వేదిక అయినది కనుక మనం విషయంలోనికి ప్రవేశిద్దాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీయులకి, యూదయ సామ్రాజ్యానికి పరిపాలించినటువంటి చివరి నుంచి 2వ రాజు. ఆయనే యెహోయాకీను అనేటువంటి రాజు. ఈరోజు మన ధ్యాన పురుషుడు ఆయన యెహోయాకీను. ఇతనికి యొకొన్యా అని, ఎట్ ద సేమ్ టైం కొన్యా అని, ఈ 3 రకాల పేర్లతో ఇతను పిలుస్తూ ఉంటారు ప్రవక్తలు. యెహోయాకీను అనన్న, కొన్యా అని అనిన, యొకొన్యా అని అనిన, ఈ 3 ఒకటే. ఇతని జీవితంలో నిజంగా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇతని జీవితాన్ని విప్పితే దేవుడి యొక్క కఠినత్వం, దేవుని యొక్క కనికరత్వం రెండూ ఒకేసారి గోచరపడతాయి మనకు. అది ఎలాగో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒకసారి రాజుల గ్రంథాన్ని మీరు అందరూ ఒకసారి తీయగలరా? రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. రాజుల
రెండవ గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం చదవగలరా? యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలిడు. ఎన్నేండ్ల వాడై ఏలనారంభించాడట అంటే ఆయన రాజు అయ్యే సమయానికి యెహోయాకీను వయస్సు 18 ఏండ్లట. ఎందుకు దేవుడు సరిగ్గా 18 ఏళ్ళప్పుడే యెహోయాకీనును రాజుగా చేశాడు? 10 ఏళ్లకో 15 ఏళ్లకో 25 ఏళ్లకో చేయొచ్చు కదా. ఎందుకు సరిగ్గా 18వ ఏటే ఏరి కోరి మరీ దేవుడు యెహోయాకీను అనే ఇతన్ని రాజసింహాసనం మీద కూర్చోపెట్టాడు అని మనం ఒకసారి నిజంగా చరిత్రలోకి వెళ్ళి ఆలోచిస్తుంటే, బైబిల్ చరిత్రలోకి వీళ్ళ నాన్నగారు ఒక ఆయన ఉన్నాడండి. ఎవరి నాన్నగారు? యెహోయాకీను యొక్క నాన్నగారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యెహోయాకీము. చివరి అక్షరం తేడా వీళ్ళిద్దరికి. యెహోయాకీ దాకా ఒకటే. కొడుకుకి ను వస్తుంది, తండ్రికి ము వస్తుంది. ప్రజలు ప్రొనౌన్స్ చేయటంలో కన్ఫ్యూజ్ అవుతారని ప్రవక్తలు నాన్నగారికి ఎల్యాకీము అని పేరు పెట్టారు, కొడుకుకి యొకొన్యా అని పేరు పెట్టారు. వీళ్ళ నాన్నగారు అనగా ఇప్పుడు మన 18 ఏండ్లప్పుడు రాజైన యెహోయాకీను యొక్క నాన్న గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, బహుశా దేవుడు ఇతన్ని ఎందుకు 18వ ఏటే నుంచోబెట్టాడో అనే బృహద్ విషయం మనందరికీ అర్థమయ్యే అవకాశం ఉంది. వీళ్ళ నాన్న ఎట్టివాడో ఒకసారి మనం ఇర్మియా గ్రంథానికి వద్దాం. వీళ్ళ నాన్న ఇర్మియా గ్రంథం చదువుకోవచ్చు. 22వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు. వీళ్ళ నాన్నగారి గురించి, యెహోయాకీను అనే ఈ నాన్నగారి గురించి, అతని నాన్నగారైన యెహోయాకీము గురించి దేవుడు ఇలా చెప్తున్నాడట. ఏమని? అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అంటే వీళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడట కనీసం ఏడ్చే దిక్కు కూడా ఉండదట. అప్పుడప్పుడు కొంతమంది రాజులు చచ్చిపోతుంటే ఏడవటం కాదు, ఆ ఎమోషన్లో చచ్చిపోతారు కూడా కింద ఉన్న ప్రజలు. మనందరికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు, దివంగతుడైనప్పుడు ఆయన మీద ఉన్న ఎమోషన్తో అయ్యో నాకు రుణమాఫీ చేశాడని, మా పిల్లల్ని బీటెక్ చదవటానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడని, లేదు అంబులెన్స్ ద్వారా ఎందరెందరినో బ్రతికించాడని చనిపోవాల్సిన వాళ్ళు, ఆ ఎమోషన్తో చాలామంది గుండెకి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లేదా? వాటిలో కొంత ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఉండొచ్చు. ఆ రోజులో ప్రతి చావును ఆయన ఖాతాలో వేశారు, సరే కొంతవరకు ఫేక్ ఉండొచ్చు. కానీ ఆయన చనిపోయినప్పుడు ఎందుకో పక్క పార్టీ వాడు కూడా ఏడ్చాడు. ఆయన చనిపోయినప్పుడు, అప్పుడు మేము కాలేజ్ చదువుతున్నప్పుడు మా బాగా గుర్తు, మేము కరెక్ట్ ప్లెడ్జ్ చేసేటప్పుడు చనిపోయాడు ఆయన. మా ప్రిన్సిపల్ గారు ఆ పక్క పార్టీ వాళ్ళందరూ పక్కన ఎంజాయ్ చేస్తుండ్రు, రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు రా, నెక్స్ట్ మావాడే సీఎం రా అని. అప్పుడు మా సార్ ఆయన టీడీపీ అయినా కానీ వచ్చి కొట్టాడు అందరు, రే ఏందిరా సీఎం చచ్చిపోతుంటే పార్టీలకు అతీతంగా ఉండాలిరా మనం, ఆయన చాలా మంచి పనులు చేశాడు రా అని చెప్పి ఆయన వేరే పార్టీ అయినా కానీ ఏడ్చాడు. ఈ విషయం మీ ముందు ఎందుకు పెట్టానంటే, ఒక సీఎం చనిపోయినప్పుడు కానీ, ఒక రాజు చనిపోయినప్పుడు కానీ ఆ ఎమోషన్తో చాలా కీర్తనలు పాడేవాళ్ళు ఆ రోజుల్లో. సౌలు చనిపోయినప్పుడు ధనుర్కీర్తన పాడాడు దావీదు, మీకు తెలుసు. చాలామంది కింద వాళ్ళైతే చచ్చిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఇతను చచ్చిపోయినప్పుడట, ఎవరు చచ్చిపోయినప్పుడు? యెహోయాకీము చచ్చిపోయినప్పుడట ఎమోషన్తో కన్నీళ్లు కాదు కదా, కనీసం ఏడ్చే దిక్కు కూడా ఉండదట రాజ్యంలో. ఇంకా ఏమంటున్నాడు చూడండి, అంగలార్చరు. ఇంకా 18వ వచనం చదువుతున్నా, 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 18వ వచనం. అయ్యో నా ఏలినవాడా, అనగా రాజా, నా ఏలినవాడా అంటే రాజా, అయ్యో శోభావంతుడా అని అతని గూర్చి అంగలార్చరు. అంటే ఎవ్వడు ఏడవను కూడా ఏడవడు పోతే, అలాంటి కుక్క చావు చేస్తావురా నువ్వు అని చెప్పాడు దేవుడు యెహోయాకీము గురించి. ఇంకేమన్నాడు కింద, అతడు యెరూషలేము గుమ్మముల ఆవలకి ఈడువబడి పారవేయబడి గాడిద పాతి పెట్టుబడి రీతిగా పాతి పెట్టబడును. చివరికి నువ్వు ఎలా చచ్చిపోతావంటేరా ఎల్యాకీము, కుక్క మేలురని చావు కంటే. మిగతా రాజులకి ఇతనికో తేడా ఉందండి బైబిల్లో.
మిగతా రాజులందరూ మంచో చెడో చచ్చిపోయిన తర్వాత వాళ్ళ సమాధులన్నీ రాజ సమాధి పెట్టెలో పెట్టబడ్డాయి. అంటే ఇప్పుడు మనకి మన మోదవలస దగ్గర సమాధి తెలుసు మనకి. జాన్సన్ అన్న గారిని అక్కడే, ఆయన ఈరోజు ఆయన జన్మదినం, ఆయన మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ మన చందు సోదరుడు చందు గారిని కానీ ఎస్తేరమ్మ గారిని కానీ అందరిని అక్కడే పెట్టారు. అలాగా రాజులందరినీ కలిపి ఒక తోటలో పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఎవరిని పడితే వాళ్ళని పెట్టేవాళ్ళు కాదు అక్కడ. ఇలాగా రాజులందరినీ కలిపి ఒక తోటలో పెడితే ఈడు ఒక్కడే మిస్ అయ్యాడు, ఆ తోటలోకి రాకుండా. ఈడు శవం ఒకటే మిస్ అయింది. అంటే దేవుడికి అంత చిరాకు తెప్పించాడు. ఎంత చిరాకు అంటే చచ్చిన తర్వాత ఇతని శవాన్ని రాజ తోటలో పెట్టలేదు, రాజులు సమాధి చేసే ప్రాంతాల్లో పెట్టలేదు. ఊరికి అవతల కుక్కని ఈడ్చుకుపోయినట్టు ఈడ్చుకుపోయారు ఇతన్ని. అంటే ఎంత విసిగించుంటాడో దేశాన్ని, ఎంత చిరాకు తెప్పించుంటాడో దేశాన్ని మీరే ఆలోచించుకోండి. ఇలాగా మళ్ళా చదవండి, చివరి వచనం 19వ వచనం. 1 సెకండ్ రిపీట్ దట్ వర్డ్ ప్లీజ్. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఇడువబడి పారవేయబడి గాడిద పాతి పెట్టుబడి రీతిగా. ఆ రోజులో గాడిద చచ్చిపోతే పూర్తిగా పాతి పెట్టరండి. ఈ మిడిల్ ఈస్ట్ జనాలు ఏం చేస్తారంటే గాడిదలు చచ్చిపోయినప్పుడు సగం తలకాయ పైకి పెట్టి పాతెట్టేస్తారు వాళ్ళు, మొత్తం పూర్తిగా పాతెట్టారు వాళ్ళు. శ్రమదండగ దీనికి, అంత పెద్ద గోదవ్వటం ఎందుకు దీనికి శ్రమదండగ, దీని బ్రతికెంత అనుకునేవాళ్ళు గాడిదని. అందుకని సగం సగం గుంటది, సగం సగం పాతెట్టేవాళ్ళు. ఆ మిగతా శవాన్ని హైనాలు వచ్చి పీకు తింటూ ఉండే. అలా పాతి పెట్టబడ్డాడట ఇది. గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడ్డాడట. అంటే కనీసం పూర్తిగా సమాధి కూడా కాల, నక్కలకి ఎరువుగా మారిన అట్లాంటి స్థితిలోకి వచ్చాడు ఇతను. ఎవరు? యెహోయాకీము. ఇతను ఇలా చనిపోయిన తర్వాత కొడుకు రాజయ్యాడు. అప్పుడు కొడుకు ఎన్నేళ్ళు? ఇందాక మనం చదివా, కొడుకు ఎన్నేళ్ళు? 18. అంటే కొడుక్కి 18 ఏళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ నాన్న కుక్క చావు చచ్చాడు. సింపుల్, జాగ్రత్తగా ఆలోచించండి. వీళ్ళ నాన్న కుక్క చావు చనిపోయే సమయానికి కొడుక్కి ఎన్నేళ్ళు? 18 ఏళ్ళు. అంటే దేవుడి ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ, రే యెహోయాకీం కుమారుడా యెహోయాకీను, నీకు 18 ఇయర్స్ రావాలి, అప్పటిదాకా మీ నాన్న చంపను, చంపను. నీకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు మీ నాన్న చంపేశాను అనుకో, నీకు ఆ సీన్ అర్థం కాదు. ఎందుకంటే ఒక మనిషికి మైండ్ మెచ్యూర్ ఎప్పుడైద్దండి? ఎప్పుడైద్ది? 18 కదా. పెళ్ళి జరగాలంటే ఒక వయస్సు 18 ఉండాలి. ఒక ఓటు హక్కు రావాలంటే వయస్సు 18 ఉండాలి. ఒక కార్ని డ్రైవ్ చేయాలంటే వయస్సు 18 ఉండాలి. ఇలా ప్రతి దానికి 18. ఎందుకంటే ఆలోచన శక్తి పరిపక్వమయ్యే దశ అది. ఎన్నో సంవత్సరం అది? 18. 18 లోపల ఏది చేసినా కేసు అయింది. 18 ఏళ్ళ లోపల వాడు బైక్ తీసుకుని అలా వెళ్ళిపోతాడు, కేసు అడిగి పట్టేసుకుంటారు. అంటే 18 అనేది ఏ నాయకుడిని సెలెక్ట్ చేసుకోవాలో దానికి వస్తాడు, ఆ మెచ్యూరిటీకి వస్తాడు. అందుకని అప్పుడే ఓటు హక్కు మంజూరు చేస్తారు. సరైన అమ్మాయి మంచిదా కదా, ఈ అబ్బాయి మంచోడే కదా అని ఎనలైజ్ చేసుకునే వయసు కూడా 18. అందుకని పెళ్లి వయసు కూడా 18. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మంచేదో చెడేదో ఆలోచించగలిగిన వయస్సు ఏ వయసు? 18. ఈ 18 ఏళ్ళు వచ్చేంతవరకు వీళ్ళ నాన్న చంపలా. చాలా దాష్టికాలు చేశాడు, అయినా చంపల దేవుడు. వీడికి 18 రావాలి, వాళ్ళ నాన్న వేసేయాలి, దేవుడు టార్గెట్. ఎందుకంటే వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు సమాజం ఎలా ఉందో కల్లారా కొడుకు చూడాలి. 18 ఏళ్ళ ఈ కొడుకు, అరే మా నాన్న చేస్తే కనీసం ఎవడు ఏడవట్లేదేంట్రా ఈ రాజ్యంలో? మా నాన్న చేస్తే కనీసం ఏంటి అందరు నవ్వుకుంటున్నారు తప్ప ఒక్కడు కూడా వచ్చి ఆ సమాధి పెట్టి దగ్గరకు వచ్చి ఒక్కడు ఏడవట్లేదేంటి అని ఆలోచించాలి. అప్పుడు ఇతనికి 18 ఏళ్ళు ఉండాలి. అప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, ఓకే బతికితే మా నాన్నలాగా బతకూడదు, చస్తే మా నాన్నలాగా ఇలాంటి కుక్క చావు చావకూడదు. నా కల్లారా 18 ఏళ్ళు వచ్చినప్పుడు మొత్తం చూస్తున్నాడు ఆ రాజ్యంలో. ఎవ్వడు ఒక్క నోట కూడా వీళ్ళ నాన్న మంచోడనే మాట రావట్లా. వీళ్ళ నాన్న చచ్చిపోయాడని ఒక పురుగు కుక్క కూడా ఆడవట్లా, కనీసం వాళ్ళ ఇంట్లో తిరిగే పిల్లి కూడా ఆడవట్లా. అది చూసి ఇతను అలా అవ్వకూడదు అనే దేవుడి ఇంటెన్షన్. ఇప్పుడు తండ్రి ఉన్నాడండి, బాగా మందాగాడు. మందాగి ఆ డ్రైనేజీ పక్కన పడుకున్నాడు, లారీ వచ్చి చచ్చిపోయాడు. 18 ఏళ్ళ కొడుకు ఇప్పుడు ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఆ తండ్రిని చూసి ఏం నేర్చుకోవాలి? మా నాన్నలాగా బ్రతకూడదు, మా నాన్నలాగా తాకూడదు, మా నాన్నలాగా అలాంటి కుక్క చావకూడదు అని నేర్చుకొని తను తాకుండా ఉండాలి. కానీ ఇతను ఏం చేశాడంటే, మా నాన్న కంటే నేనేమన్నా తక్కువ, మా నాన్న 3 ఆకులు తింటే నేను 6 ఆకులు తిన్నాను అన్నట్టుగా వీళ్ళ నాన్న కంటే దరిద్రంగా తయారయ్యాడు. కల్లారా వాళ్ళ నాన్నని కుక్కని ఈడ్చుకెళ్ళినట్టు, అదే అన్నాడు కదా, గాడిదని ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళటం కల్లారా చూశాడు.
ఒక్క పురుగు ఏడవకపోవటం కల్లారా చూశాడు. మారకపోగా వాళ్ళ నాన్న ఏం చేశాడో దానికి డబల్ చేసే ప్రయత్నం చేశాడు. రాజుల 2వ గ్రంథానికి రండి, ఏం చేశాడు అంటే దేవుడు మనస్తత్వం అంతా ఇతని జీవితంలో మనకు కనపడుతూ ఉంటుందండి. దేవుడి మనస్తత్వం 24వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 9వ వచనం. 24వ అధ్యాయము, వాటర్ ప్లీజ్, కొద్దిగా దయచేసి నాకు వాటర్ ఏమని ఇవ్వగలరా? రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం చదవండి అక్క. అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారముగా. ఎవరు? యెహోయాకీను. అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగానే యెహోవా దృష్టికి చెడు నడిచెను. యెహోవా దృష్టికి ఎలా నడిచాడట? చెడు నడత నడిచాడట. అప్పుడప్పుడు మనం బండి మీద వెళ్తుంటాం, రోడ్డు మీద యూటర్న్ తీసుకునేటప్పుడు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు సడన్గా మన ముందు ఎవడైనా ఫోన్ మాట్లాడుకుంటూ పోయి లారీ టక్కున గుద్దేసింది అనుకోండి, అది మన కల్లారా చూసామనుకోండి, మనం వెంటనే ఏమనుకుంటాం? అరే ఫోన్ నడుపుతా ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చేయకూడదు, రే వాడిని చూసేవి ఎలా గుద్దేసిందో, లారీ ఎలా గుద్దేసింది చూసేవాడిని, అలా వెళ్తున్నాడు, అలా యూటర్న్ తీసి లారీ వచ్చి గుద్దేసింది. సో ఆ ఇన్సిడెంట్, ఆ యాక్సిడెంట్ కల్లారా చూసిన మనం ఎట్లా వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మనం అలా రోడ్డు దాటకూడదు, ఒక అడుగు లేట్ అయినా పర్లా, నిదానంగా దాటాలని నేర్చుకుంటాం. కానీ వీడు అలా నేర్చుకోలా. తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారము చదవండి. యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అంటే దేవుడు ఆశించిన ఫలం దొరకలా. ఎవరిలో? యెహోయాకీనులో. దేవుడు ఏ ఇంటెన్షన్ అయితే 18 ఏళ్ళు ఆపాడో ఆ ఇంటెన్షన్కి తగ్గ ఫలం అనేది దేవుడికి దొరకలా. దేవుడికి ఇక అర్థమైపోయింది, మారతాడు అనుకున్నాడు. ఒక రోజు చూశాడు, 10 రోజులు చూశాడు, 50 రోజులు చూశాడు. కరెక్ట్గా 100వ దినం ఫెస్టివల్ చేసుకుంటున్నాడు. రాజై 100 ఏళ్ళు అవుతుంది, 100 రోజులు అవుతుంది. దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి తీయండి. దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు, దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై. ఇది కొద్దిగా హ్యూమన్ ఎర్రర్ అంతే. 18 ఏండ్లు అనేది కరెక్ట్, ఇక్కడ కొద్దిగా ఎర్రర్ పడింది అంతే. 18 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. 10 దినాలు, 3 నెలల 10 అంటే ఎన్ని రోజులు అండి? ఒక నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? ఒక నెలకి సుమారుగా 30. 3 నెలలు అంటే ఎంత? 30 + 30 + 30 ఎంత? 90, 90 డేస్ ప్లస్ 10 రోజులు. 3 నెలల 10 రోజులు అంటే 90 + 10 ఎంత? 100. కరెక్ట్గా సెంచరీ కొట్టాడు. వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందంటే 100 రోజులను పురస్కరించుకొని పార్టీ జరుపుకుంటున్నాడు వీడు. కరెక్ట్గా 100th డే. దేవుడు ఎలాంటి వాడు అంటేనండి, సుఖంగా ఉన్నప్పుడు కూడా ఎత్తాడండి. మనం చాలామంది ఏమనుకుంటామంటే నాకేం కాలేదులే, ఓ పలానా పాపం చేసాం, వెంటనే మనకి రియాక్షన్స్ ఏం కనపడవు కదా, మనకేం కాలేదులే అనుకుంటాం. దేవుడు అలాంటి వాడు కదా. దేవుడికి ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో దేవుడికి బాగా తెలుసు. మనోడు దేవుడు ఏం చేస్తాడులే, మా నాన్నను అనుసరిస్తున్నా, 100 రోజులైంది, రాత్రికి ఫంక్షను, కేకు కోస్తా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తా, నన్ను ఎవడేం చేస్తాడు, నన్ను ఎవడేమీ చేయలేడు అని చాలా ప్రగల్భాలు పలికాడు. అప్పుడు దేవుడు కరెక్ట్గా నెబుకద్నెజరుని పంపించాడు. అంటే ఎన్నేళ్ళు అప్పుడు అతనికి? 18 ఏళ్ళే. 18వ ఏట రాజయ్యాడు, 3 నెలల 10 రోజులు పరిపాలించాడు. అంటే ఎన్నేళ్ళు? 18 ఏళ్లలోనే ఉన్నాడు, ఇంకా 19 ఏళ్ళు కూడా రాలా. అప్పుడు నెబుకద్నెజరు వచ్చి సంఖ్యలేసి కొట్టుకుంటా కొరడాలు తీసుకొని 1500 మైళ్ళ అవతలున్న బబులోన్లోని ఒక చీకటి గల జైల్లో వేసాడు. చదవండి, అది కూడా ఇక్కడ ఉంటుంది. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతల్ని పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన హిజ్కియాను యూదా మీదను జెరూసలేం మీదను రాజుగా నియమించి. అది ఇంకా మీరు రాజులు చదువుకుంటుంటే మనకు టైం తక్కువ కాబట్టి క్రాస్ రిఫరెన్సెస్ ఎక్కువ చూపించలేను నేను. తీసుకెళ్ళి ఒక చీకటి గల జైల్లో పడేసాడండి. జైల్లో పడేసి
ఎన్ని రోజులు జైల్లో పడేశాడంటే ఒక్కరోజో 2 రోజులు కాదండి, సుమారుగా 38 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు. ఎన్నేళ్ళు? 18 ఏళ్ళు ఉన్నప్పుడు జైల్లోకి వెళ్ళాడు, చీకట్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళా సూర్య వెలుగుని చూడటానికి దేవుడు 38 ఏళ్ల దాకా సూర్యుడు ఎలా ఉంటాడో తెలియదు అతనికి. సాతాను గాని బంధించాడు కదా దేవుడు, అలాగ బంధించేశాడు. 18 ఏళ్ళప్పుడు జైల్లోకి వెళ్ళినాడు. మీరే ఆలోచించండి, జీవితం మొత్తం ఉడికిపోయినప్పుడు, యవ్వన ప్రాయం అంతా కరిగిపోయినప్పుడు, యవ్వన దశ అంతా నిర్వీర్యమైపోయినప్పుడు అతను జైల్లోనే గడిపేశాడు. తన యవ్వనం అంతా జైల్లో అయిపోయింది. 25 ఏళ్ళు గడిచినాయి, 30 ఏళ్ళు గడిచినాయి, 40 ఏళ్ళు గడిచినాయి, 50 ఏళ్ళు గడిచినాయి, విడుదల లేదు. సమాధిలో కొల్లబెట్టిన శవంలాగా అలాగనే ఆక్రోశిస్తున్నాడు. ఎప్పుడు నాకు విడుదల మహాదేవా, ఎప్పుడు నాకు విడుదల అని ఏడుస్తున్నాడు అనుదినం. కన్నీళ్లతో కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. మొత్తానికి ఇతను 38 సంవత్సరాలు అనగా ఇతనికి 56 ఏళ్ళు వచ్చేంత వరకు, అనగా పెన్షన్ తీసుకునే వయసు అది గట్టిగా. ఎన్నేళ్ళ వయసు? 18 ఏళ్ళప్పుడు వెళ్ళి పెన్షన్ తీసుకునేటప్పుడు వచ్చాడు బయటికి. అంటే ఎన్నేళ్ల వయసు జైల్లో బుగ్గిపాల ఏడిపోయాడో చూడండి. జైల్లో పెట్టారండి, చాలా హింసలు పెట్టారు. కానీ ఒకరోజు ఇతను చెడుతనాన్ని బట్టి ఇతను బాధపడ్డాడు. ఒరే, నాకు ఇన్ని శ్రమలు ఎదురైనాయి అంటే, నాకు ఆ రాజభోగం కోల్పోయానంటే కారణం ఏంటో తెలుసా? మా నాన్న నా కళ్ళెదుట ఎలా చచ్చిపోయాడో దేవుడు నాకు చూపించాడు రా. 18 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్న ఎలా చనిపోయి ఎలా ఏడవబడ్డాడో నా కళ్ళేరా చూశాను రా. కానీ నా బ్రతుకులో మార్పు రాలా. పైగా మా నాన్నను వెంబడించాను కదా ఆ రోజుల్లో, మా నాన్నలాగే పనికి మాలిన పనులు చేశాను కదా నేను కూడా ఆ రోజుల్లో అని పశ్చాత్తాపం పొందడం స్టార్ట్ చేశాడు. దేవుణ్ణి జోగాడటం స్టార్ట్ చేశాడు. చాలా బాధలు అనుభవించాడు. చివరికి ఒకానొక రోజున చెప్పాను కదా, దేవుడు ఎలాంటి వాడంటే మనం పాపం నుంచి విడుదల పొందాలని ఆశించే వ్యక్తి. అదే అంటాడు కదా, ఒక వ్యక్తి మరణమునందుట నాకు ఇష్టమా, అతను ఏం కావాలి? మారు మనస్సు పొందాలి. ఒక మంచి మాట చూద్దాం మనం ఈ క్షణంలో. కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారిలారా. దేవుడు అంటే మీకు లవ్ ఉందా అని అడుగుతున్నాడు కీర్తనకారుడు. దేవుణ్ణి ప్రేమించు వారులారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. అది దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో లేదండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటనుకున్నారు? చెడుని అసహించుకోవడమే. అప్పుడప్పుడు ఎవరైనా ఒక స్త్రీని ఏదైనా ఒక పురుషుడు ప్రేమిస్తే అతడి లవ్ను ఆమె యాక్సెప్ట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఏమంటుంది? నేను నిన్ను ప్రేమించాలంటే నువ్వు ఆ మందు మానేయాలి, ఒకవేళ తాగేవాడైతే ఆ సిగరెట్ మానేయాలి, ఎలా పడితే అలాగ రోడ్లమ్మడ పోకిరీలా తిరగకూడదు, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. ఇవి నువ్వు చేస్తే నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తానంటది. ఆ గులాబీ పువ్వును అప్పుడే నేను తీసుకుంటాను, అప్పుడు కనపడి నా ముందుకు వచ్చి ప్రయోజకుడు పోయి వచ్చి కనపడప్పుడు నేను పెళ్లి చేసుకుంటానంటది. నీతి కలిగిన స్త్రీ అయితే ఒకవేళ మామూలు లోకంలో తిరిగేదైతే వెళ్ళిపోతలేండి కండి, అది వేరే విషయం. దేవుడు కూడా నీతి కలిగిన వాడు. ఆయన నువ్వు ప్రేమించాలంటే ఆయన నీ నుంచి ఒకటి ఆశిస్తున్నాడు. ఆయన మన నుంచి ఆశిస్తుంది అంటే నీ చెడుతనమును నువ్వు విడిచిపెట్టు. ఒకసారి చదవగలరు మళ్ళీ అదే మాట. యెహోవాని ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. చెడుతనాన్ని అసహ్యించుకోండి. ఫస్ట్ మీ లవ్ని నేను యాక్సెప్ట్ చేయాలంటే నాకు కావాల్సింది ఏంటో తెలుసా? మీ దగ్గర నుంచి మీరు చెడుతనాన్ని అసహించుకోండి. ఫస్ట్ చీకొట్టండి దాని ముందు, దాని మొహాన్ని చీకొట్టి దాని వైపు చూడకండి అసలు మీరు. అప్పుడు నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తా. ఇంకో మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఏంటట? భక్తిహీనులు ఏం చేయాలట? తమ మార్గాల్ని విడిచిపెట్టాలట. భక్తిహీనుడు తమ మార్గాలను విడిచిపెట్టాలట. ఇంకో కండిషన్ పెట్టాడు, దుష్టులు తమ తలంపులను మానాలట. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుడు చాలా క్షమాశీలుడండి. ఎన్ని పాపాలనైనా సరే
పశ్చాత్తాపం అనేది మనం పొందగలిగితే మనల్ని క్షమించటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే మనకు పశ్చాత్తాపం లేదండి, అది మనం అనుకుంటున్నాం. పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? పాపం చేసినప్పుడు ఏడవటం కాదు. పశ్చాత్తాపం అంటే రిపెంటెన్స్. పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటంటే పాపం చేసేసి మోకాళ్ళు వేసి పొలోమని కన్నీళ్ళు ఎడవటం కాదు పశ్చాత్తాపం అంటే. మరలా తప్పు చెయ్యకుండా చచ్చేంత వరకు బ్రతకటం పశ్చాత్తాపం అంటే. కన్నీళ్ళు ఏశావు కూడా విడిచాడు, కానీ ప్రయోజనం లేదు. కన్నీళ్ళు యోధా కూడా విడిచి ఉండొచ్చు, కానీ ప్రయోజనం లేదు. మరలా తిరిగి ఆ తప్పు చేయకూడదు. ఒకసారి మిస్టేక్ చేసావు, ఒకసారి జరిగింది, మన లైఫ్లో ఒక మిస్టేక్ జరిగింది, అది మనకు మాత్రమే తెలుసు ఏం జరుగుతుందో మన జీవితాల్లో. నా జీవితంలో ఏం జరిగిందో, మీ జీవితాల్లో దేవుడు మనందరికీ తెలుసు, దేవుడికి తెలుసు. మరలా అది కంటిన్యూ చేస్తున్నావా, ఆపేసావా? ఒకసారి ఆలోచించుకుందాం. మనం నాతో సహా అందరం ఆలోచించుకుందాం. నాకు తెలిసి మనలో 100కు 100% దాన్ని ఇంకా సమాధి చేయలే. మనతో పాటు వస్తానే ఉంది అది, నేను వీడని నీడ నేననే టైప్లో. ఆ పాపం మన వెంటే వస్తుంది, నీడ వస్తున్నట్టు పాపం వస్తుంది మన వెంట. మనం కుక్క తన వాంతికి తిరిగినట్టు అంటాడు కదా. కుక్క ఎలాంటిదంటే ముందుకు కక్కునేది, నాకు నచ్చలేదని కక్కేసిద్ది, మరలా వెళ్ళి మళ్ళా అదే తినేసిద్ది. అది చాలామంది క్రైస్తవ జీవితాలు అలానే ఉన్నాయి. దేన్నైతే బాప్తీసం అప్పుడు సమాధి చేసేసామో మరలా తిరిగి దాన్నే బట్టలా ధరించుకొని బయటకు వస్తున్నాం ఇప్పుడు మరలా మనం. దేవుడికి అది నచ్చదండి. దావీదు ఒకసారి తప్పు చేశాడండి. దావీదు బత్షెబ విషయంలో ఎన్నిసార్లు తప్పు చేశాడు లైఫ్లో? ఒక్కసారి తప్పు చేశాడు మహానుభావుడు. ఏడ్చాడు. ఎంత ఏడ్చాడు? హైపర్బోలికల్గా చెప్తాడు ఆయన. పరుపేట ఏమైందట, కన్నీళ్ళకి తేలిందట. చివరికి ఆయన్ని బత్షెబతో పాపం చేసిన దావీదుగా చంపేయటం దేవుడికి ఇష్టం లేదు. అందుకనే చచ్చిపోయే ముందు ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు. అదే అబీషగు అనే ఒక కన్యకని ఆయన పక్కన పనుకోబెట్టాడు. చనిపోయేటప్పుడు రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. షునేమీయురాలైన అబీషగు అనే ఒక అందమైన కన్యకను దావీదు పక్కన పడుకోబెట్టాడు. అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. చదువుతారు అది? పశ్చాత్తాపం అంటే ఇది. పశ్చాత్తాపానికి నిలువెత్తు నిదర్శనం మన పితరుడు రాజైన మహానుభావుడైన దావీదు మహానుభావుడు. ఒకసారి చదువుతారు రాజుల 1వ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. రాజుల 1వ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజువునకు నీ కొరకు తగిన చిన్నదాని వెతుకుట మంచిది. అయ్యా, పెట్టగలగాలంటే ఓ చిన్నదాన్ని తీసుకొస్తాం, ఆవిడ ద్వారా నీకు వెట్టగలిగే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని అన్నారు. ఆమె రాజైన నీ సముఖమునందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగుటిలో పండుకొనును అని చెప్పాడు. అప్పుడు 3వ వచనం. ఇశ్రాయేలు దేశపు దిక్కులలో అన్నిట్లో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికారట. అంటే మొత్తం ఇజ్రాయేల్ మొత్తం తిరిగితే ఒక చక్కని చిన్నది దొరికిందంట. మొత్తం ఇజ్రాయేల్లో అప్పుడు 50 లక్షల మంది ఉండేవాళ్ళు. 50 లక్షల మందిలోనే పోటీ పెట్టి మరీ ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారంటే ఆవిడ ఎంత అందగత్తి అయి ఉండితో ఆలోచించండి. మళ్ళా చదవండి మాట, 3వ వచనం మళ్ళా చదవండి. ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కులలో తిరిగారట. ఒక అందమైన అమ్మాయి కావాలని తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికారట. అంటే 50 లక్షల మందిని వలేస్తే వచ్చిన చేప ఎవరు? అభిషేకుడు, మహాతల్లి. అభిషేకుని షునేమీయురాలిని చూచి రాజును వద్దకు తీసుకుని వచ్చారు. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను. మంచిది, పెద్దలను ఆదరించాలి. చిన్నది మహానుభావుడు వృద్ధుడైపోయాడు. ఆయన దేవుని సేవ చేసి వృద్ధుడైపోయాడు. అలాంటి వృద్ధుడికి సేవ చేయడం చాలా మంచిది, మంచి భాగ్యం అది. అలాగా సేవ చేసిందట. సేవ చేసి ఉపచారము చేయుచుండరు కానీ రాజు దానిని కూడలేదు. ఇక్కడ పులిస్టాప్ పెట్టాడండి దావీదు లైఫ్ని దేవుడు. బత్షెబ దగ్గర పులిస్టాప్ పెట్టలా, అబీషగు దగ్గర పులిస్టాప్ పెట్టాడు. సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నా భక్తుడు మారాడు. నా భక్తుడు మారాడో, వాడు మొదట్లో తప్పు చేశాడు కావచ్చు, కానీ తర్వాత ఏడ్చాడురా, తర్వాత డొక్కలు ఎండిపోయేటట్టు ఏడ్చాడురా, ఆ తర్వాత ఇంకొక అందమైన అమ్మాయిని తీసుకెళ్ళి పెట్టారా, కానీ అతను కూడలేదురా, ఇప్పుడు అతన్ని చంపేస్తున్నాడు అని ఆ మంచి స్టేట్మెంట్ అతని నుంచి వచ్చిన తర్వాత చనిపోయాడు. మన జీవితం కూడా ఇలానే ఉండాలండి. నాదైనా మీదైనా మన ఎండింగ్ అద్భుతంగా ఉండాలి. మన ఎండింగ్ దేవుడు మెచ్చుకునేటట్టు ఉండాలి.
మన చావు దేవుడు నవ్వేటట్లు ఉండాలి. మన చావు ఆయన గర్వంగా దేవదూతల ఎదుట తల ఎత్తుకునేటట్లు ఉండాలి. అలా బ్రతకగలుగుతున్నామా? పశ్చాత్తాపానికి నిలువెత్తు నిదర్శనం కదా దావీదు మహానుభావుడు. అలాంటిది కోరుకున్నాడు దేవుడు. కానీ అది ఎవరు ఇవ్వలేకపోయారు ఆయనకి. రాజులు ఎవరు ఇవ్వలేకపోయారు. కొంతమంది బతికారు, ఒక 8 మంది రాజులు అలా బతికారు. యెహోయాకీను అనేవాడికి జైల్లోకి వెళ్ళిన తర్వాత, సింహాసనం దిగిన తర్వాత అప్పుడు తెలిసి వచ్చింది పశ్చాత్తాపం అంటే ఏంటో. బహుశా మన బైబిల్ని జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఆదరించిన తీరుని బట్టి అతను మారాడని మనం చెప్పొచ్చు. అంటే కొన్ని యాక్ట్స్ ఎలా ఉంటాయంటే దేవుడు తీరును బట్టి ఆ వ్యక్తి తీరును మనం అంచనా వేయచ్చు, అంతే కదా. దేవుడు ప్రతిస్పందనను బట్టి ఎదుటి వ్యక్తి యొక్క తీరు తెన్నెల్ని మనం అంచనా వేయచ్చు. ఆ తర్కబద్ధత ద్వారా దేవుడు చాలా ఆదరించాడు. ఆ ఆదరణను బట్టి అర్థమవుతుంది బహుశా ఇతను మారి ఉండవచ్చు అని. ఓకేనా? ఒకసారి మీరు ఆవచనం కూడా చూడండి. ఆ నెక్స్ట్ దేవుడు కథని ఎలా తిప్పాడంటే, ఇతను మారాడు కదా, యెహోయాకీను పశ్చాత్తాపం చెందాడు కదా, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రపంచ చరిత్రను మార్చేశాడు దేవుడు. ఇక చావుతోనే నా శవమే జైల్లో నుంచి బయటకు వచ్చింది అని అనుకున్నాడు యెహోయాకీను. ఇక్కడే చచ్చిపోతాను ఈ 4 గోడల మధ్య, ఇప్పటికే 58 ఏళ్ళు వచ్చేసి నాకు ఇక నా సీన్ అయిపోయింది, ఇక నన్ను ఎవడు బయటకు తీసుకురాలేడు, ఇక ఈ జైల్లో ఇక్కడే కుమిలి చచ్చిపోవాలనుకొని అలానే నీరస్తుడైపోయాడు, నిస్సత్తుడైపోయాడు. అప్పుడు దేవుడు ప్రపంచ చరిత్రను కదిలించాడు ఒక్కసారి తన భక్తుడి కోసం. ఎంత కదిలించాడంటే ఒక పెద్ద అద్భుతం చేశాడండి దేవుడు. అద్భుతం ఏంటంటే, ఇది ఇటువైపు జరుగుతున్నప్పుడు అటువైపు ఒకటి జరుగుతుంది బబులోన్లో. అదేంటంటే నెబుకద్నెజరు మహారాజుకి మెంటల్ వచ్చింది, పిచ్చి పట్టింది 7 కాలాలు. అది మనకు దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఈ 2 కాంటెంపరీ సీన్స్ అండి. ఈ 2 ఒక పక్క ఈయన పశ్చాత్తాప పడటం, అదే సమయంలో అక్కడ నెబుకద్నెజరుకి ఈ సీన్ జరుగుతుంది అటువైపున. 4వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. 7 కాలములు గడుచు వరకు 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఇది బేసికల్గా చెప్పాలంటే అలంకారం. ఇది మెటఫోర్స్ అంటారు కదా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెటఫోర్. ఇది ఒకనొక అలంకారం. 7 కాలములు పశువు మనస్సు కలుగును. చాలామంది చరిత్రకారులు మొదట్లో కొట్టేశారు, అని తప్పు, అసలు నెబుకద్నెజరు జీవితంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నెబుకద్నెజరు జీవిత చరిత్ర బెసోరస్సే ఎక్కువ రాశాడు, క్రీస్తుపూర్వం 3వ సెంచరీ. అతని ద్వారానే మనకి ఎక్కువ బైబిల్కి కాకుండా మిగతా చోట్ల అతని చరిత్ర అతనే రాశాడు. బైబిల్ని పక్కన పెడితే చరిత్ర గ్రంథాల్లోకి వెళ్తే అతను కూడా ఈ సంఘటన రాయలే. చాలామంది చరిత్రకారులు కొట్టేశారు, బైబిల్లో ఏదో అట చెప్పాడు అంతేను, 7 కాలాల్లో ఇలాంటి డార్క్ పీరియడ్ ఏం రన్ కాలేదు నెబుకద్నెజరు జీవితంలో అన్నారు. రీసెంట్గా మరి ఐఏఏ వాళ్ళు ఆర్కియాలజీలో త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు పిచ్చి గీతలు కనపడుతున్నాయి. ఒక గృహలో పిచ్చి గీతలు, మెంటల్ బట్టినోడి గీత, అర్థం లేని గీతలు కనపడుతున్నాయి. తర్వాత కొద్దిగా దొరుకుతున్నటువంటి ఎక్స్క్వేషన్స్ని బట్టి ఆలోచించినప్పుడు ఒకటి అర్థమైంది, నెబుకద్నెజరు మహారాజు 7 సంవత్సరాలు సింహాసనం మీద పరిపాలించలేదు. అతనికి మెంటల్లీ డిజార్డర్ ఏదో వచ్చింది. అతను మెంటలీగా ఎందుకు అప్సెట్ అయ్యాడు. ఇలా అప్సెట్ అవ్వటాన్ని బట్టి ఇతను రాజరికం నుంచి 7 ఏళ్ళు దూరం అయ్యాడని రీసెంట్గా తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న త్రవ్వకాలు. ఒకప్పుడు తప్పని చెప్పారు బైబిల్ని ఈ విషయాన్ని పట్టుకొని. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. ఆయన అన్ని విషయాల్లో తన భక్తులు తల ఎత్తుకునేటట్లుగా చరిత్రను భద్రపరిచినవాడు మన దేవుడు. సో ఇప్పుడు కొత్త రీసెంట్ హిస్టరీ మనకేం చెప్తుందంటే, అవునరా బాబు, నెబుకద్నెజరు అనేవాడికి 7 ఇయర్స్ వాడికి దాని ఏమంటే హిస్టీరియా అనే వ్యాధి వచ్చిందట. హిస్టీరియా అనే వ్యాధి వచ్చి బట్టలు లేకుండా పిచ్చోళ్ళలాగా చింపిరి పనులు చేయటాన్ని బట్టి రాజ్య బహిష్కరణ కొంతకాలం గురయ్యాడు అతను. అంటే వీళ్ళందరూ కలిసి ఉజ్జయాని కనుక కుష్ఠరోగం వచ్చినప్పుడు ఏం చేశారు, ఉజ్జయాని కుష్ఠరోగం వచ్చినప్పుడు అవతల ఎక్కడో వేరే చోట పెట్టి అతను కొడుకుని రాజుని చేశారు. అలాగా ఈ 7 కాలాలు పశువు మనస్సు వచ్చినప్పుడు వీళ్ళ కొడుకు రాజయ్యాడు అక్కడ. ఎవరి కొడుకు? నెబుకద్నెజరు కొడుకు. నేను ఇప్పుడు చరిత్రలో ఉన్న డాట్స్ని కలుపుతున్న, బైబిల్లో ఉన్న డాట్స్ని చరిత్రలో ఉన్న డాట్స్కి మ్యాచ్ చేస్తున్న, కరెక్ట్ రిజల్ట్ వస్తుందని. మన తండ్రి గారు మనకు అదే కదా నేర్పించింది. చరిత్రను బైబిల్కి ఎలాగా జయింపజేయాలి, ఎలా ఆపాదించాలి, ఎప్పుడు సర్వసత్యం బయటపడిద్ది కదా. ఈ డాట్స్ను మనం కలుపుతుంటే ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఒక ఇమేజ్. ఆ ఇమేజ్ ఏంటంటే, ఈ 7 కాలాలు నెబుకద్నెజరుకి పిచ్చి పట్టినప్పుడు ఇతని కొడుకు ఎవెల్మరదుకు రాజయ్యాడు. ఇతని గురించి కూడా మనకి రాజుల గ్రంథంలో ఉంటుంది, అతని కొడుకు ఎవెల్మరదు గురించి. ఒకసారి రాజుల 2వ గ్రంథం తీయండి అందరూ. రాజుల 2వ గ్రంథం
25వ అధ్యాయం 27వ వచనం. రాజుల రెండవ గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం చదవగలరా? యూదారాజైన యెహోయాకీను యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరం 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవెల్మెరోదకు, ఎవరట? ఎవెల్మెరోదకు, నెబుకద్నెజరు కొడుకు అన్నమాట ఇతను. ఎవెల్మెరోదకు అంటారు ఇతను. ఎవిల్మెరోదకు, ఇవిల్ మార్డుక్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అయితే ఈ ఎవెల్మెరోదకు అనేవాడు తన తండ్రికి పిచ్చి పట్టినప్పుడు రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎక్కడ? బబులోనులో 7 సంవత్సరాల పాటు. ఇలా అధిష్ఠించిన తర్వాత 7 ఏళ్లకి పశువు మనసు పోయి మళ్ళీ మానవ మనసు వచ్చింది ఇతనికి. ఎవరికి? నెబుకద్నెజరుకి. మళ్ళీ దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. అంటే మనం కరెక్ట్గా సింగ్ చేసుకుంటూ పోదాం. చాలా అద్భుతమైన హిస్టరీ సాగిద్ది మనకి ఇక్కడ. ఇలాగా 7 కాలములు గడిచిన తర్వాత 16వ వచనం. 7 కాలములు గడుచు వరకు 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగురూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును అని చెప్పి మాట్లాడుతూ 7 కాలాల తర్వాత మరలా తిరిగి మానవ మనస్సుకు వస్తాడు అని చెప్తాడు. మీరు కింద అలా చదువుకుంటూ వెళ్ళండి, తర్వాత అధ్యాయం అంతా ఫుల్ఫిల్ చేసేయండి, చదివేసేయండి. ఫైనల్గా మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇప్పుడు సింపుల్, నేను చెప్పాలనుకుంటున్న విషయం వెరీ సింపుల్. ఏంటంటే 7 సంవత్సరాల వ్యవధిలో ఇతని కొడుకు రాజ్య పరిపాలన చేసినప్పుడు నెబుకద్నెజరు మహారాజుకి పశువు మనస్సు పోయి మళ్ళీ మానవ మనస్సు వచ్చింది. అనగా డిస్టాయిడ్ మళ్ళీ తగ్గిపోద్ది, డిసీజ్ మళ్ళీ తగ్గిద్ది, ఆ డిజార్డర్స్ మళ్ళీ తగ్గిపోతాయి. తగ్గి మళ్ళీ రాజు అవుతాడు. రాజయ్య మళ్ళీ సింహాసనం మీదకి వచ్చినప్పుడు కొడుకు చేసినటువంటి కొన్ని పనులు అతనికి నచ్చల. ఈ 7 ఏళ్లలో తను పిచ్చివాడిగా ఉన్నప్పుడు కొడుకు చేసిన కొన్ని పనులు నచ్చల. ఎవరికి? నెబుకద్నెజరుకి. కొడుకు ఏం చేశాడంటే వాళ్ళ నాన్న పేరుని కాకుండా తన పేరుని ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఉదాహరణకి ఏం లేదండి, ప్రభుత్వం మారిందంటే ఏం చేస్తారు? స్టిక్కర్లు మార్చేస్తారు కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను వచ్చేటప్పుడు గమనిస్తే అంతకుముందు రేషన్ ఒకటి బియ్యం ఉంటుంది కదా, బియ్యం తెచ్చేదాన్ని ఏమంటారు? వ్యాను, రేషన్ వ్యాను. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేది అక్కడ, ఇప్పుడు తీసేశారు. అంతకుముందు ఎక్కడ పెట్టినా కానీ ఈ సచివాలయాల మీద వాళ్ళ జెండా బొమ్మలు ఉండే, ఇప్పుడు తీసేశారు. ప్రభుత్వం మారిందంటే రంగు మారిద్ది, బొమ్మ మారిద్ది. నెబుకద్నెజరు తర్వాత ఎవెల్మెరోదకు ఏం చేశాడంటే బొమ్మలు మార్చాడు. మన భాషలో చెప్తున్నా, నిజంగా అక్కడ ఏదో స్టిక్కర్లు ఉన్నాయని కాదు, మన భాషలో చెప్తున్నా. అతని ఉనికిని తగ్గించి తనే సర్వసైన్యాధికారిగా ప్రకటించుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ విషయం ఇతనికి నచ్చల. ఎవరికి నచ్చల? నెబుకద్నెజరుకి నచ్చల. 7 ఏళ్ల తర్వాత మళ్ళా మానవ మనస్సు వచ్చినప్పుడు కొడుకు మీద కోపంతో కొడుకుని జైల్లో పెడతాడు. ఏం చేస్తాడు? 7 సంవత్సరాల తర్వాత మానవ మనస్సు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు మీద కోపం వచ్చి కొడుకుని జైల్లో పెడతాడు. ఆ కొడుకు ఎల్లకెళ్ళ ఈ యెహోయాకీనున్న జైల్లోకి పోతాడు. దేవుడు చూడండి చరిత్రను ఎలా కదుపుతున్నాడో చూడండి. తన దాసుడు పశ్చాత్తాపం పొందాడని చరిత్ర పుటల్ని కదిలిచ్చాడు దేవుడు. బబులోని హిస్టరీ చదివితే షాక్ అనిపిస్తుంది. నిజం. ఇదంతా ఎందుకు చేశాడంటే ఇదిగో ఇతను మారాడు, ఇప్పుడు ఇతనికి విడుదల చేయాలి, యెహోయాకీని విడుదల చేయాలంటే కాలచక్రాన్ని మార్చాలి. అందుకని దేవుడు సడన్గా అతనికి పిచ్చి పట్టేటట్టు చేయటం, అప్పుడు ఇతను రాజు అవ్వటం, మళ్ళీ అతనికి పిచ్చి తగ్గటం, ఇతని పనులు అతనికి నచ్చక ఇతన్ని తీసుకొని జైల్లో వెళ్ళటం, ఇతను ఎల్లకెళ్ళక ఇతని జైల్లోకి పోవటం. అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఎవరిద్దరు? ఎవెల్మెరోదకు, యెహోయాకీను, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే క్లాస్మేట్స్ స్టైల్లో జైల్ మేట్స్ అయ్యారు వీళ్ళిద్దరు. ఎప్పటిదాకా? వాళ్ళ ఫాదర్ చనిపోయేంతవరకు ఇతను జైల్లో ఉన్నాడు ఎవెల్మెరోదకు. ఒకే కంచం ఒకే మంచం, మన భాషలో చెప్పాలంటే. ఇద్దరు అంటే సరదాగా చెప్తున్నా మీకు, ఒకే దగ్గర పండుకునేవాళ్ళు, ఒకే దగ్గర తినేవాళ్ళు, ఒకే జైల్లో ఇద్దరు. మరి ఒకళ్ళొకళ్ళు పంచుకుంటారు కదా ఒకే చోట ఉంటే. ఓ పావుగంట ట్రైన్లో జర్నీ చేస్తేనే ఎదుటోడితో మాటలు కలిపేస్తాంట. మనం ఏం బ్రదర్, ఏ ఊరు, ఎక్కడి నుంచి ఏంటి కలిపేస్తాం కదా మాటలు. ఎక్కడి నుంచి అంటే ఏం లేదంటే చిన్న పని మీద వచ్చాం. ఒక ట్రైన్లో ప్యాసింజర్గా జర్నీ చేస్తున్నప్పుడైనా ఒకళ్ళనొకళ్ళు విషయాలు షేర్ చేసుకుంటాం. జైల్లో కొన్ని సంవత్సరాలు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఎవరిద్దరు? యెహోయాకీను, ఎవెల్మెరోదకు. వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు మొత్తానికి వీళ్ళిద్దరూ స్నేహితులయ్యారు, మిత్రులయ్యారు. కొంతకాలానికి నెబుకద్నెజరు చనిపోయాడు. 560లో నెబుకద్నెజరు చనిపోతాడు. 560 అంటే చెరకు తీసుకోబడిన తర్వాత 13 సంవత్సరాలకు చచ్చిపోతాడు. అప్పుడు ఇక రాజుగారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ కింగ్ ఎవరు? మళ్ళా ఎవరు? రాజు చనిపోతే నెక్స్ట్ కింగ్ ఎవరు? మళ్ళా కొడుకే కదా. సో మళ్ళా జైల్లో ఉన్న ఎవెల్మెరోదకుని తీసుకొని వచ్చి మళ్ళా బబులోను సింహాసనం ఇచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం, ఇర్మియా గ్రంథానికి వద్దాం.
ఆ డాట్ని ఈ డాట్తో కనెక్ట్ చేస్తే ఒక అద్భుతమైన విషయం బయటపడిద్ది మనకి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 31వ వచనం. యూదారాజైన యెహోయాకీను యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున, అంటే ఏం లేదు, డిసెంబర్ 25 మన భాషలో చెప్పాలి, ఒక 5 రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది. నెక్స్ట్ ఇతని చావు గడియలు దగ్గర పడిపోయినాయి, కానీ ఏడుస్తున్నాడు. దేవా, నాకు ఇక దిక్కు లేదా, మారాను కదా, పశ్చాత్తాపం పొందితే కనికరిస్తానని చెప్పావు కదా, నా వైపు నీ కనికరం లేదా అని ఎదురు చూస్తుండొచ్చును మేబీ, బహుశా. కరెక్ట్గా 5 రోజుల్లో న్యూ ఇయర్ అనంగా ఒక మిరాకిల్ చేశాడు అతని జీవితంలో. దేవుడు ఏం చేశాడో చదవండి. బబులోను 25వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు, 31వ వచనం నేను చదువుతుంది ఇప్పుడు, 52వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను నేను. బబులోను రాజైన ఎవిల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున, ఎన్నో సంవత్సరం, జస్ట్ అలా సింహాసనం ఎక్కాడు, ఎక్కంగానే ఫ్రెండ్ గుర్తొచ్చాడు. ఇది చూసినప్పుడు అనిపిస్తుంటుంది, యోసేపుకు ఫ్రెండ్స్ సరైన వాళ్ళు దొరకలేదేమోనని. యోసేపు ఉన్నాడు కదా, అక్కడ కూడా ఆయనకి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరాళ్ళు? పక్షకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. వాళ్ళలో ఒకడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయాడు, మర్చిపోయాడు. ఇతను చేసిన మేలు మర్చిపోయాడు. అతనికంటే 100 రెట్లు పెట్టలేదు ఎవిల్మెరోదకు, మర్చిపోవాలి ఫ్రెండ్ని. మర్చిపోకుండా ఏం చేశాడు చూడండి. మొదటి సంవత్సరం అంటే జస్ట్ సింహాసనం అలా అధిష్ఠించాడు. ఫస్ట్ ఇయర్లోనే ఒక పని చేశాడు. ఏం పని చేశాడట చదవండి. యెహోయాకీమును దయచూపి, మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీనునకు దయచూపి బందీ గృహములో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాటలాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించాడు. ఫస్ట్ వెళ్ళంగానే ఒక పని చేశాడు. ఇప్పుడు మనలో కూడా ఒక వ్యక్తి సీఎం అంగానే కొన్నిటి మీద సంతకాలు పెడతాడు, అవునా? బహుశా మనకి జగన్ గారు అప్పుడు ఏం పెట్టారో గుర్తులేదు, కానీ ఫస్ట్ సంతకాలు ఉంటాయి. ఆ అప్పుల ఏముంటుంది, రుణమాఫీ అని, లేదంటే అగ్రిగోల్డ్ అని, కొన్ని ఉంటాయి కదా. పెన్షన్స్ మీద పెడతారు. చంద్రబాబు నాయుడు కదా పెన్షన్ మీద పెట్టాడు ఆయన. 2000 ఎంతో చేశాడు కదా, ఇప్పుడు 4000 ఏమో చేశాడు ముసలోళ్ళకి పెన్షన్. ఎక్కంగానే ఫస్ట్ సంతకం దాని మీద పెడతాడు. అలాగా ఎవిల్మెరోదకు కింగ్ అయిన తర్వాత ఫస్ట్ సంతకం దేని మీద పెట్టాడు తెలుసా? యెహోయాకీన్ అనేవాడు పాపం 38 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు. 38 ఇయర్స్. ఎప్పుడో కుర్రోడు ఉన్నప్పుడు 18 ఏళ్ళు ఉన్నప్పుడు వెళ్ళాడట. 38 ఏళ్ళు అయింది. ఇప్పుడు వాడు వయసు అంతా ఉడికిపోయింది. 38 + 18 అంటే ఎంత? 56 సంవత్సరాలు. 30 + 20 50, 8 + 8 దాదాపుగా 56 సంవత్సరాలు పైన అయిపోయింది ఇప్పటికి సమయం. అతను తీసుకురండి అని చెప్పారు. అప్పుడు అతని చెరసాలలో నుంచి బయటకు తీసుకొని వచ్చి చదవండి ఏం చేశాడు. 33వ వచనం ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 33వ వచనం. మరియు అతడు తన బందీగృహ వస్త్రములను తీసేసాడంట. అంటే జైల్లో వస్త్రాలు ఎలా ఉంటాయి? జైలు వస్త్రాలు మన భాషలో చెప్పాలంటే తెల్లగా ఉంటాయి కదా వస్త్రాలు. మన భాషలో చెప్తున్నాం, మన జైల్స్లో తెల్లని వస్త్రాలైన బందీగృహ వస్త్రాలను తీసివేసి వేరు వస్త్రాలు ధరించుకొని తన జీవితకాలం అంతయు, ఎంతవరకైతే చచ్చిపోతాడు అతను, అంటే హిస్ డెత్, తన జీవిత కాలం అంతయు ఎవిల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను. అంటే పశ్చాత్తాప పడితే, ఒక వ్యక్తి మారితే, బ్రతుకును సరిదిద్దుకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇక నేను చచ్చిపోయినట్టే అనుకున్నోడిని మళ్ళీ తిరిగి లేపుతాడు. ఇక నా లైఫ్ ఇంతటితో ముగిసిపోయినట్టే అనుకున్నోడికి మళ్ళా జీవాన్ని ఇస్తాడు. ఎండిపోయిన మొక్కకు మళ్ళా ప్రాణాన్ని ఇస్తాడు ఆయన. ఎప్పుడో 18, మీరే ఒక్కసారి ఆలోచించండి, బుర్ర పెట్టి ఆలోచించండి. నేను ఏదో చెప్పానని కాదు, కానీ 18 ఏళ్ళప్పుడు జైల్లోకి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. ఏమంటే 38 ఏళ్ళు జైల్లో ఉండాలంటే మామూలు విషయం అండి. మన వయసే లేదండి అంత, నా వయసే లేదంత. అంత తీసుకొచ్చి జైల్లో పెట్టారంటే ఎంత కఠినమైన శిక్షలు అనుభవించాడో చూడండి. ఎంత మానసికంగా ఎంత ఇదైపోతారో చూడండి ఒక వ్యక్తి. అది రాజరికంలో ఉండాల్సినవాడు. అది కూడా ఎలాంటోడు? ఏసీ, మన భాషలో చెప్పాలంటే ఏసీ గదుల్లో ఉండాల్సినవాడు. చలువ గదుల్లో ఉంటారు వాళ్ళు రాజులు ఆ రోజుల్లో. పట్టు పరుపుల మీద పడుకుంటారు. పట్టు పరుపుల మీద ఉన్నోడు తీసుకొని చెక్కడ పడేశాడు నెబుకద్నెజరు. గట్టి పరుపు మీద పడేశాడు. ఏంటి, బంగారపు పళ్ళాల్లో అన్నం తినేవాడికి ఏం పెట్టాడు? ఇనపళ్ళాన్ని ఇసిరేశాడు. పంచపక్ష పరవాణాలు తినాల్సిన వాడికి ఏం పెట్టాడు? క్లేశాన్నం పెట్టాడు.
ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడో చూడండి. రాజభోగాలతో అనుభవించిన ఆ వ్యక్తి బికారోడికి మళ్ళీ ఒక మూలన పడేస్తే ఎంత ఇబ్బందులు ఎదుర్కొని, ఎంత మానసికంగా ఎంత ఇబ్బంది పడి ఉంటాడో ఆలోచించండి. 38 సంవత్సరాల తర్వాత మారినందుకు దేవుడు చక్రం తిప్పాడు. నెబుకద్నెజరుగాడికి పిచ్చి పడతాం ఏంటి, ఆడి కొడుకు అప్పుడు పరిపాలించడం ఏంటి, మళ్ళీ ఆడికి పిచ్చి తగ్గటం ఏంటి, ఈడు కొడుకు రాజు అవ్వటం ఏంటి, ఈడు పోక మళ్ళీ ఆడి జైలుకు పోవటం ఏంటి, అక్కడ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వటం ఏంటి, మళ్ళీ ఈడు చచ్చిపోవటం ఏంటి, మళ్ళీ ఈడు బయటికి రావటం ఏంటి, ఈడు ఆడి జ్ఞాపకం రావటం ఏంటి, మళ్ళీ అతన్ని తీసుకొచ్చి మళ్ళీ బయట పెట్టి మళ్ళీ అన్నం తినిపించడం ఏంటి. ఇంత కథ అసలు సినిమాలో తప్ప విడిగా జరగదు. జరిగిద్దా? జరిగించాడు. ఎవరు? దేవుడు. నువ్వు మారతానంటే చాలండి, దేవుడు కోటే. నువ్వు మారతానంటే చరిత్రను తిప్పేస్తాడు. నీ బ్రతుకు మార్చుకుంటానంటే కాలగడియలు మార్చేస్తాడు. చక్రవర్తుల దిశను నిర్ధారిస్తాడు ఆయన. ఆయనకు ఒకటే కావాలి, మన నుంచి ఏం కావాలి? ఆయనకి మారు మనస్సు కావాలి. మరొక మంచి మాట చూద్దాం మనం, మరొక మంచి మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. రోమీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదవగలరా? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. మనతో చెప్తున్నాడు, నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహ్యించుకొని, దేవుడు ఒకటేనండి కోరుకుంది ఫైనల్, ఇదే. చెడు అనే దాన్ని ఫస్ట్ మనం అసహించుకోవాలి. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. మంచి దానిని హత్తుకోండిరా, చాలరా, బస్ నాకు అజ్జాలు. చెడ్డదాన్ని వదిలేసేయండి, మంచి దాన్ని హత్తుకోండి. నాకు అదొక్కటే చాలు, మీ నుంచి నాకు ఇంకేమీ వద్దు అంటున్నాడు ఆయన. అది మనం చేయగలుగుతున్నామా? కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక, రెండో పత్రిక. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి రెండో పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. సహోదరులారా, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. నాకు ఒక శ్రమ తగిలింది, తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, అదేంటంటే మేము బ్రతుకుదుమను నమ్మకము లేక యుండునట్లుగా. మేము బ్రతుకుదుమను నమ్మకము లేక యుండునట్లుగా అంటే మీరు చచ్చిపోతాం అనుకున్నామయ్యా. వస్తున్న పౌలు అన్నాడు కొరింథీయుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఆ రోజు బందిపోడు దొంగలు ఎక్కువ, సీన్ అయిపోయింది, చచ్చిపోతాం, ఇక మా పని అయిపోయింది అనుకున్నారు. అలా అనుకున్నప్పుడట మళ్ళీ చదవండి ఒక్కసారి, మళ్ళీ అదే మాట చదవండి. మేము బ్రతుకుదుమను నమ్మకము లేక యుండునట్లుగా. మేము బ్రతుకుదుము అనే నమ్మకము లేక ఉండునట్లుగా అంటే ఇక మేము ఇంకా చచ్చిపోయాను అనుకున్నాడట ఒకనాడు, ఒకనొక మూమెంట్లో పౌలు గారు. అక్కడండి ఈ మధ్య ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా ఎఫెక్ట్ ఎక్కువ తగులుతుంది. అక్కడ అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా అలానే కదా పోయింది. ముఖ్యంగా పౌలు గారు ప్రయాణం చేసిన ప్రాంతాల యొక్క ప్రాచీన చరిత్రను చూస్తే మలేరియా అనే వ్యాధులతో కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఆ చరిత్ర పుటల్లోకి వెళ్తే ఎక్కువ బెడదవి. అలాంటి ప్రాంతాల్లో సంచరించాడు ఆయన. సంచరించి ఇక చచ్చిపోతాం, ఇక బ్రతకటానికి నాకు నమ్మకం లేదు అని అనుకున్నప్పుడట దేవుడు ఏం చేశాడట, మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. అత్యధిక భారము వలన కుంగిపోయాడట. అంటే ఇక నా వల్ల కాదు మహానుభావ అనుకున్నాడట దేవుడి దగ్గర. కుంగిపోతిమి. 9 మరియు 9వ వచనం చదువుతున్నానండి, కంటిన్యూషన్. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. అంటే వాళ్ళలో వాళ్ళైతే అనుకున్నారంట, ఏం తిమోతి మన పని అయిపోయింది, పోయిక ఇక అయిపోయినట్టే. మనం ఈ కొరింథీ నుంచి ఆసియా నుంచి తిరిగి వెళ్ళేదేం లేదు, ఈ దేవుడికి వదిలేద్దాం, బతికితే బతికినట్టు లేదంటే చచ్చిపోయినట్టు అని జీవితం మీద ఆశలు వదిలేసుకున్నారట అపోస్తలుడే పౌలు గారు ఆసియాలోకి వెళ్ళినప్పుడు. అప్పుడు 10వ వచనం, ఆయనట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను. అది అంటే ఇక చచ్చిపోతాడు అనుకున్న వాడిని కూడా దేవుడు ఏం చేశాడు, బ్రతికించాడు. మనకు కూడా అంతేనండి. మొన్న మధ్యన నాకు తెలిసిన ఆయన కర్నూలు వైపు వెళ్తున్నప్పుడు ఒక ఆయన తన టెస్టిమోనీ షేర్ చేసుకుంటున్నాడు. టెస్టిమోనీ ఏంటంటే, అన్న నాకు కరోనా కాలంలో బ్లాక్ ఫంగస్ వచ్చింది, ఇట్ట తీసాడండి, నోట్లో నుంచి అట్ట తీసాడు. 4 కాదు అది, 4 నాకు చూపిస్తున్నాడు. నాకు భయం వేసింది. మాట్లాడుతూ సడన్గా అలా తెరిచి అలా 4 తీసి ఇలా చూపిస్తున్నాడు. నాకు భయం వేసింది. ఏంటి బ్రదర్ ఇది అన్న? ఏమీ లేదు, లోపల అంతా డొప్పే, ఇది కూడా ఏమీ లేదు.
చూపిస్తున్నాడు. ఏంటి ఏమైందన్న? కరోనా టైం గుర్తుందన్న మీకు? రెండోసారి అటాక్ కొట్టినప్పుడు, కరోనా సెకండ్ లాక్డౌన్ అప్పుడు బ్లాక్ ఫంగస్ వచ్చింది, మొత్తం తినేసిందన్న. చచ్చిపోతానేమో అని అనుకున్నాను. హాస్పిటల్, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఇక ప్రాణం అయిపోయింది, తీసుకెళ్ళిపోయిన చెత్తకుండి దగ్గర పడేశారు. ఆ చెత్తకుండి దగ్గర పడేశారట. అప్పుడు ప్రసంగాలన్నీ విన్నాడట, మన డాడీ గారి ప్రసంగాలు, రసనన్న ప్రసంగాలు, ఉపేంద్ర అన్నవి, మావి, అన్నయ్య, మన అన్నలందరి, మన ప్రిన్సిపల్స్ గారు అందరి ప్రసంగాలు విన్నారట. విని చచ్చిపోయే ముందు అనుకున్నాడట, దేవా నన్ను వదిలేసరిగా చచ్చిపోతానంటున్నారు, బ్రతికితే నీ కోసం బ్రతుకుతా, లేదంటే చచ్చిపోతా అని అనుకున్నాడట. పైన మార్చురీ బాక్స్లో వేస్తారు కదా ముసుగు, తెల్లటి, అది కూడా వేసేసారట. కానీ ఎందుకో చివరి మూమెంట్లో ఒక నర్సు వెళ్తూ ఇక్కడ కొట్టుకుంటున్నట్టు చూసిందట ఆవిడ. ఏంటి ఇక్కడ పడేసారు, తీసుకెళ్ళండి ఒకసారి. వాళ్ళ బంధువుని పిలిచి, కొద్దిగా ప్రాణం ఉంది, అవకాశం ఉంది, డబ్బు ఏమన్నా పెడితే కొద్దిగా మంచి ఆపరేషన్ చేస్తే బతుకుతే, అప్పటికప్పుడు హైదరాబాద్ తీసుకుపోయారట. 16 లక్షలు ఖర్చు పెట్టారట. ఖర్చు పెడితే అప్పుడు బతికొచ్చాడట బయటికి. అతను చూసినప్పుడు ఒకటి అర్థమైంది, ఇక చచ్చిపోయారు అని మార్చురీకి కూడా తీసుకుపోవాల్సిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? అదే చెప్తున్నాడు ఇక్కడ 10వ వచనంలో అదే చెప్తున్నాడు. 9వ వచనం, మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మృతులను, మీ రికార్డ్ అండి, ఆ కర్నూలు ఆయనే చెప్తున్నాడు, రికార్డ్ అన్న బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళు ఎవరు బతకలా, నేను ఒక్కనే బతికింది మా హాస్పిటల్ మొత్తం మీద. అందరూ చచ్చిపోయి కాటికి వెళ్ళిపోయారు, నా కళ్ళ ముందే కాటికి తీసుకెళ్ళిపోతున్నారు, నాకేమో గుండెలంతా దడదడ కొట్టేసుకుంటుంది. కానీ దేవుడి వాక్కులు అప్పటికే విన్నా నేను, చివరి మూమెంట్లో వింటున్నాను, అప్పటికి ఆల్రెడీ వింటున్నా డాడీ గారి ప్రసంగాలు, అందరి ప్రసంగాలు వింటున్నా నేను. కానీ నాలో ఒక మార్పు, నా ఏడ్చా, దేవుడికి ప్రాధేయపడ్డ, దేవా భార్య పిల్లలు అందరూ ఉన్నారు, నాకేం చేయాలో అర్థం కావట్లా, చచ్చిపోతున్నారు, ఊపిరాడట్లా, ఇక నాకు నా జీవితం అయిపోయింది అనేస్తున్నారు అని చివరి మూమెంట్లో ఆయన కన్నీళ్ళ బుట్లు విడుస్తూ అక్కడ పడిపోయి ఉన్నప్పుడు ఆ బిన్ను దగ్గర, డస్ట్బిన్ దగ్గర మిరాక్యులస్గా హైదరాబాద్ తీసుకెళ్ళటం, అక్కడి నుంచి అతను బ్రతకటం, ఈరోజు మళ్ళా బ్రతికి మొన్న మీటింగ్లో ఆయన ఒక మీటింగ్ కూడా పెట్టించాడు ఆయన. అంటే ఈ విషయం ఎందుకు చెప్తానంటే, మృతులను సైతం మన దేవుడు బ్రతికిస్తాడు. ఎప్పుడు అంటే ఒకటి కావాలి నీ దగ్గర నుంచి. ఆయన ఏం కావాలి? ఆయనకి మారు మనస్సు కావాలి. ఈరోజు నిజంగా ఎందరినో బ్రతికించి వెళ్ళిపోయాడండి మన అన్న జాన్సన్ గారు. ఈరోజు అన్నగారి జన్మదినం కదా. నిజంగా ఈ రోజున నాకు అవకాశం రావటం అనేది దేవుడిచ్చిన భాగ్యంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఇది సామాన్యమైన వ్యక్తి కాదని నాకు తెలుసు. ఐ నో వాల్యూ దిస్ డాస్. నిజంగా మన ఆత్మీయ తండ్రి గారు చిన్నవాళ్లే అని ఎవరిని పక్కన పెట్టేవారు కాదు ఆయన. ఈరోజు ఇంత స్థాయిలో మాట్లాడగలుగుతున్నామనంటే మన తండ్రి గారు నేర్పించినటువంటి కృషి, ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం, ఆయన ప్రసంగం ద్వారానే ఇన్ఫ్లుయెన్స్ అయ్యా నేను. అసలు నేను బోధకుడు అవ్వాలనేదే లేదు అసలు నాకు. డాడీ గారి ప్రసంగాలు గుంటూరు గుంట గ్రౌండ్స్లో విని మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను. డాడీ గారు కూడా లేరు ఇక్కడ, అయినా కానీ చెప్తున్నా నేను. ఆయన ప్రసంగాలు విని అయితే బోధకున్న వాళ్ళరా అనుకున్నా, కొడితే బోధకున్న వాళ్ళరా, లేదంటే ఇక అనవసరం జీవితం అనిపించింది ఆయన చూసి. ఎందరినో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడండి ఆయన. ఈరోజు మనల్ని చూసి ఇంకొకటి ఎవడైనా దేవుడి దగ్గరికి రావాలని అనిపిస్తుందా? మనల్ని చూసి, నన్నైనా మిమ్మల్ని అయినా మనల్ని చూసి అలా ఎవరికి అనిపించట్లా. ఎంతమందిని మార్చగలిగా ఈరోజు ఆయన? ఎంతోమందిని మార్చేశారు మన డాడీ గారు, ఎంతోమంది. ఏ ఊరికి పోండి మన పిల్లలు ఉంటారు, అక్కడ ఉంటారా? ఒకసారి నేను ఆ నల్లమల్ల అడవుల్లో ఒకసారి నాకు బస్సు యాక్సిడెంట్ అయిపోయి ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలే. దగ్గరలో మన రీసెర్చ్ సెంటర్ ఉంది అక్కడ గెత్తలూరు దగ్గర. ఎక్కడికి పోయినా మన వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ. నాకు అనిపించింది నిజంగా, అప్పుడు విలువ తెలిసింది నాకు డాడీ. నిజంగా ఎక్కడికి పోయినా నువ్వు ఎక్కడికైనా పో, అక్కడ మనోడు అంటే ఒకడు ఉంటాడు. అలా మార్చేసాడు ఆయన. ప్రతి ఊరు, ప్రతి మండలంలో ఒక్కనైనా సరే మనోడిని పెట్టాడండి ఆయన. ఈరోజు మనం ఎంతమంది నిలబెట్టగలుగుతున్నాం? అసలు ముందు మనం నిలబడ్డామా? ముందు అది కూడా ఆలోచిద్దాం. ఇంకో నిలబెడతాం దేవుడు ఎరుగు, ముందు మనం నిలబడ్డామా? ఒకసారి ఆలోచించుకోండి. యెహోయాకీనులాగా ఒకవేళ మనలో కూడా ఇంకా ఇలాంటి పాపభూయిష్టమైన బ్రతుకు ఎవరికైనా ఉంటే మనం కూడా మారదాం. మరి ముఖ్యంగా మరి ప్రసన్న గారు కూడా, ఎందుకంటేనండి వారి గురించి చెప్పాల్సిన వేదిక ఇలాంటి సమయమే. ముఖస్థుతి కాదు ఇది, ఉన్నారని పొగుడతాడు కాదు ఇది, ముఖస్థుతి కాదు. కానీ ఈరోజు అందరూ యవ్వనస్తుల్ని అన్న నిలబెట్టాడండి ప్రసన్న. ఈరోజు ఈరోజు ఒక ఎడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, నాకు అంత సీన్ ఏం లేదు, నిజం చెప్తున్నా, నాకు అంత సీన్ ఏం లేదు. అన్నవాళ్ళు గుర్తించగలిగారు, ఇదిగో పలానా చోట పలానా వ్యక్తి, ఇంకో చోట. నేను ఒక్కనే కదా, యవ్వనస్తులు చాలా మందిని చేశారు. ఒక రిఫార్మర్ కనపడతాడు నాకు ప్రసన్నలో. నిజంగా యవ్వన రక్తాన్ని ముందుకు తీసుకొస్తున్నారన్న. అలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి డాడీ గారికి, అన్నగారికి కూడా నా శిరస్సు వంచి నా 2 చేతులు ఎత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, కరెక్ట్గా 55 నిమిషాలైంది, నా సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి,
మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ అవకాశం చాలా గొప్పది, నేను ఎరుగుదును తండ్రి. మీరు మారితే గనక, మా జీవితాలు మారితే గనక ఏదైనా చేస్తారు. మీరు భూగోళాన్నైనా తిప్పేస్తారు, చరిత్ర పుటలనైనా మార్చేస్తారు. మీ మారితే ఫిజిక్స్నైనా తుంగలో దొక్కేస్తారు, కెమిస్ట్రీనైనా తుంగలో దొక్కేస్తారు. మీకు ఎక్కడ రూల్స్ పనిచేయవు నాయన. మీ మారితే చాలు, మీకు ఏదైనా చేస్తారు. ఈరోజు నాయన యెహోయాకీను అనే వ్యక్తి తన తండ్రి చావును కల్లారా చూసి మారలా. అందుకని మొండివాడైన యెహోయాకీనుకు బుద్ధి చెప్పాలని జైల్లోకి పంపించారు. 38 సంవత్సరాల తర్వాత బహుశా మేబీ మారి ఉన్నాడు అతను. అందుకని మీరు అతన్ని మళ్ళా బయటికి తీసుకొని వచ్చారు. చరిత్రలో ఎక్కడా జరిగిన కొన్ని సంఘటనలు చేశారు. ఇటు దొడి తిప్పారు, అటు ఇటు తిప్పారు. 2ను 4 చేశారు, 4ను 2 చేశారు. ఏని సీన్ చేశారు, సీన్ ఏం చేశారు, ఎట్నుంచి ఎటెటో పాచికలన్నీ కదిలిచ్చారు. చరిత్రను మొత్తాన్ని ఒక్కసారిగా మార్చేశారు. ఇతన్ని తీసుకొని వచ్చి సీన్ కట్ చేస్తే జైల్లో చావాల్సిన వాడు, బ్రతకటం ఇక అసాధ్యం అనుకున్న వాడిని మళ్ళా సింహాసనం మీద కూర్చోబెట్టారు. చనిపోయేంతవరకు పంచభక్ష పరమాణాలు తినిపించారు. మారనందుకు జైల్లో పెట్టింది మీరే, మారినందుకు సింహాసనం ఎక్కించింది మీరే. మీ కనికర వైఖరి ఎట్టిదో, మీ కఠిన వైఖరి ఎట్టిదో మాకు గోచరపడింది నాయన. ఈరోజు మా తండ్రి గారు ఎన్నో విషయాలు, ఎన్నో జ్ఞాన సంగతులు, ఎన్నో పత్రిక వివరణలు ఆయన మాకు అందిస్తున్నాడు. నిండు నూరేళ్ళు తండ్రి గారిని చల్లగా కాపాడండి. ఇంకా మా తరువాతి తరాలను కూడా ఆయన నిలబెట్టాలి. ఎందరో మారగలగాలి. ఆయన ద్వారా, ఆయన వాక్యం చెప్పటం ద్వారా పుట్టుకొచ్చిన మా అందరం ఆయనలాగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. ఆ తపనను మా అందరికీ రగిలించండి. తండ్రి గారికి ఎంతో ఆరోగ్యాన్ని, ఆయుష్నివ్వండి. మా అన్నగారు ప్రసన్న అన్నగారిని జ్ఞాపకం చేసుకోండి. నిజం నాయన. రోజు చిన్న పిల్లలు కూడా ప్రిన్సిపల్స్ అవ్వగలుగుతున్నారు, యవ్వనస్తులు కూడా మంచి స్థాయికి ఎదగగలుగుతున్నారంటే అన్నగారి ప్రోత్సాహం. నేనున్నా నాన్న, మీరు ముందుకెళ్ళండి అని ఎందరో యవ్వనస్తుల్ని, నాట్ ఓన్లీ మీ నాయన, ఎందరో యవ్వనస్తుల్ని, అన్నగారిని బట్టి ఎందరో యవ్వనస్తులు ముందుకెళ్తున్నారు. అలాగా చక్కని సంస్కరణలతో ముందుకెళ్తున్న మా అన్నగారిని నాయకత్వాన్ని బలపరచండి. అన్నగారిని మరింత బలోపేతం చేయండి. నిండు నూరేళ్ళు ఆయన నాయకత్వం కింద ఉండులాగా మా అందరి పట్ల మీ చల్లని కృపను అనుగ్రహించండి. ఆ తర్వాత మరి తండ్రి గారికి సేవకులుగా, ఆయనకి పరిచర్యలో తోడుగా ఉంటున్నటువంటి సంఘాన్ని, సంఘ అక్కల్ని, ఎందరో స్త్రీలు, ఎందరో అక్కలు, ఎందరో అన్నలు, ఎందరో తమ్ముళ్ళు, ఎందరో ఉన్నారు నాయన ఇక్కడ, నా చెల్లెళ్ళు, అక్కలు, వాళ్ళకు కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరినీ నిండు నూరేళ్ళు చల్లగా కాచి కాపాడమని ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. మళ్ళీ మీ చిత్తమైతే ఇక్కడ కలుసుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ పొసగమని యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థనని అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.